వరంగల్ జిల్లా, ఎస్ వరంగల్ చాలా సర్ప్రైజ్ డిస్టిక్. సో వరంగల్ జిల్లాకు సంబంధించిన గ్రాఫిక్స్ ప్లే చేయండి. శ్రీకాంత్ ప్రతినిధి కూడా ఫోన్ లైన్ లో తీసుకోండి. వరంగల్ సంబంధించి వరంగల్ జిల్లాలో ఎవరు కూడా బీఆర్ఎస్ ఇంత పికప్ అవుతుందని అనుకోలేదు మున్సిపాలిటీస్ లో. ఎందుకంటే లాస్ట్ టైం చాలా బ్యాడ్ రిజల్ట్. 12 అసెంబ్లీలో 10 కాంగ్రెస్ గెలిచింది, 2 మాత్రమే. 2 అది కూడా జనగాం ఒకటి, రెండవది స్టేషన్ గన్పూర్. 2 చోట్ల క్యాండిడేట్లు మార్చారు, రాజయ్యని మార్చారు. అదేవిధంగా జనగాంలో అక్కడ ముత్తిరెడ్డి యాదగిరెడ్డి మార్చారు. క్యాండిడేట్లు మార్చిన చోట గెలిచారు, మిగతా చోట అన్ని చోట కూడా ఓడిపోయిన పరిస్థితి మనకు కనిపించింది. సో వరంగల్ జిల్లాకు సంబంధించిన రిజల్ట్స్ చాలా ఫాస్ట్ గా ఒకసారి జరుగుతున్న ఉమ్మడి వరంగల్ జిల్లాలో మహబూబాబాద్ లో బీఆర్ఎస్ కనిపిస్తుంది. మురళీ నాయక్ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ, కానీ మహబూబాబాద్ లో బీఆర్ఎస్ కు అనుకూలంగా మనకు రిజల్ట్ కనిపిస్తుంది. జనగాంలో పల్లారాజేశ్వర రెడ్డి బీఆర్ఎస్ ను గెలిపించుకుంటారు. సో పీసీఆర్ వరంగల్ జిల్లాకు సంబంధించిన ఒకసారి మనం గ్రాఫిక్స్ ప్లే శ్రీకాంత్ కూడా రెడీ ఉన్నారు సార్. శ్రీకాంత్ కూడా రెడీ ఉన్నారు సార్. శ్రీకాంత్ కూడా రెడీ ఉన్నారు కదా, ఓకే. సో వరంగల్ జిల్లాకు సంబంధించిన గ్రాఫిక్స్ ఒకసారి రెడీ అవుతే ప్లే చేస్తే కనుక వరంగల్ జిల్లా గ్రాఫిక్స్ పడుతున్నాయి. మహబూబాద్ లో బీఆర్ఎస్ మురళీ నాయక్ సిట్టింగ్ ఎమ్మెల్యే, బట్ బీఆర్ఎస్ అక్కడ గెలిచే పరిస్థితి కనిపిస్తోంది. కవిత ఉన్నారు మహబూబాద్ లో, తర్వాత శంకర్ నాయక్ మాజీ ఎంపీ కవిత ఉన్నారు, శంకర్ నాయక్ కూడా ఉన్నారు. శంకర్ నాయక్ 2 సార్లు గెలిచిన ఎమ్మెల్యే. బీఆర్ఎస్ కి అడ్వాంటేజ్ కనిపిస్తుందట. జనగాంలో పల్లారాజేశ్వర రెడ్డి అటు చేరియాల్లో గెలిపించుకున్నారు బీఆర్ఎస్ ను, ఇటు జనగాంలో కూడా గెలిపించుకునే పరిస్థితి మనకు. పల్లారాజేశ్వర రెడ్డి చాలా గట్టిగా వర్కౌట్ చేశారు. జనగాం నియోజకవర్గంలో మనకి కాంగ్రెస్ పార్టీ అక్కడ జిల్లా అధ్యక్షురాలు కూడా ఝాన్సీ రెడ్డి పక్క నియోజకవర్గం పాలకుర్తి కిందకు వస్తుంది. బట్ జనగాంలో పల్లారాజేశ్వర రెడ్డి మనకి పొన్నాల లక్ష్మయ్య కూడా బీఆర్ఎస్ఏ, ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. సో క్లియర్ కట్ గా జనగాంలో మనకు బీఆర్ఎస్ కనిపిస్తుంది. భూపాలపల్లి సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేసిన చోట గంట్ర సత్యనారాయణ సంచలన విజయం సాధించారు. బట్ గంట్ర వెంకటరమణారెడ్డి భూపాలపల్లిలో గంట్ర వెంకటరమణారెడ్డి తన పట్టు నిలుపుకున్నారు. బీఆర్ఎస్ కి అడ్వాంటేజ్ భూపాలపల్లిలో మనకు కనబడుతోంది. సింగరేణి ప్రాంతం భూపాలపల్లి కోల్ మైన్స్ ఉన్న ఏరియా. సింగరేణిలో అంత బెటర్ రిజల్ట్ మనకు కనబడట్లేదు. మొన్న సింగరేణిలో క్లీన్ స్వీప్ చేసింది సింగరేణి ఏరియాలో కాంగ్రెస్ పార్టీ. ఒక్క ఎమ్మెల్యే కూడా బీఆర్ఎస్ గెలవలేదు. భూపాలపల్లి అనుకోండి, కొత్తగూడెం అనుకోండి, చెన్నూరు అనుకోండి, మంచిర్యాల అనుకోండి, బెల్లంపల్లి అనుకోండి, అన్ని చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ తన మిత్రపక్షాలు, కొత్తగూడెంలో మిత్రపక్షమైన సిపిఐ గెలిచింది. అటువంటి చోట కొంత బెటర్ రిజల్ట్ పర్లేదు. ఎప్పుడు కూడా సింగరేణిలో వ్యతిరేకత కార్మికులు మారుస్తూ ఉంటారు, ఆ వ్యతిరేకత మనకు కనిపిస్తుంది. భూపాలపల్లిలో బీఆర్ఎస్ కు అడ్వాంటేజ్ కనిపిస్తుంది. నర్సంపేటలో దొంతి మాధవరెడ్డి ఆయన కొంత స్ట్రాంగ్ ఎమ్మెల్యే, అక్కడ కాంగ్రెస్ పార్టీకి మొగ్గున్న పరిస్థితి కనిపిస్తుంది. వర్ధన్నపేటలో ఆరూరు రమేష్ మళ్లీ రిటర్న్ వచ్చారు బీఆర్ఎస్ కు, అది అడ్వాంటేజ్ అయ్యేటట్టు కనిపిస్తుంది. వర్ధన్నపేట అడ్వాంటేజ్ టువర్డ్స్ బీఆర్ఎస్. డోర్నకల్లో ప్రభుత్వ వైపు రామచంద్ర నాయక్ ఉన్నారు అక్కడ, బట్ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్న పరిస్థితి. రెడ్డి నాయక్ ఉన్నారు, రెడ్డి నాయక్ కూతురు కవిత కూడా డోర్నకల్లో ఉన్నారు. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అని చెప్తున్నారు. టఫ్ ఫైట్ డోర్నకల్లో కనిపిస్తుంది. ఇవన్నీ కూడా లంబాడా సామాజిక వర్గం మహబూబాద్ లో మన అవుట్ రైట్ గా, మహబూబాద్ అయినా డోర్నకల్ అయినా అవుట్ రైట్ గా రాష్ట్ర వ్యాప్తంగా లంబాడా సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీకి మొగ్గు చూపింది. లంబాడీ తండాల్ని కేసీఆర్ పంచాయతీలు చేశారు. అంతకుముందు 500 జనాభా కంటే తక్కువ ఉన్న 200-300 జనాభా ఉన్న పంచాయతీలు కూడా లంబాడీ జనాభా చేశారు. బట్ అది ఏంది మనకు రిఫ్లెక్ట్ కాలేదు. కాంగ్రెస్ పార్టీకి లంబాడా సామాజిక వర్గం అవుట్ రైట్ గా ఓటేసిన పరిస్థితి. కానీ కొంత మహబూబాద్ లో గానీ, తర్వాత డోర్నకల్లో గానీ రిజల్ట్ కొంత బీఆర్ఎస్ మిక్స్డ్ గా ఉంది. కే సముద్రం మాత్రం, ఇది కూడా మహబూబాద్ కిందకే వస్తుంది. కే సముద్రం మాత్రం కాంగ్రెస్ ఉంది. మరిపేడ బీఆర్ఎస్, ఇది కూడా అంటే ట్రైబల్ బెల్ట్ లో మనకి బీఆర్ఎస్ కొంత బెటర్ రిజల్ట్ ఉంది. డోర్నకల్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్, మహబూబాద్ బీఆర్ఎస్, అదేవిధంగా జనగాంలో కూడా కొంత ట్రైబల్ ఉంటారు. అదేవిధంగా మరిపేడలో బీఆర్ఎస్ కనిపిస్తుంది. సో అవి కాకుండా అంటే బీఆర్ఎస్ కొంత పట్టు నిలుపుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. తొర్రూరులో ఎర్రబెల్లి దయాకర్ రావు పాలకుర్తి నియోజకవర్గం. పాలకుర్తి నియోజకవర్గంలో సర్పంచులు మెజారిటీ ఎర్రబెల్లి దయాకర్ రావు గెలిపించుకున్నారు. ఝాన్సీ రెడ్డి కొంత జలం తగిలింది. కానీ తొర్రూరులో మాత్రం కాంగ్రెస్ కి అడ్వాంటేజ్, అక్కడ కొంత అడ్వాంటేజ్ టువర్డ్స్ కాంగ్రెస్ కనిపిస్తుంది. సో యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డి ఇద్దరు కూడా మనకి అక్కడ
తొర్రూరులో పంచాయతీ ఎన్నికల్లో కొంత నెగటివ్ రిజల్ట్ వచ్చినా ఇప్పుడు కవర్ చేసుకున్నట్టు కనిపిస్తుంది. శేషంగన్పూర్ లో నిజానికి బీఆర్ఎస్ తరఫున కడియం సేర్ గెలిచారు, కాంగ్రెస్ పార్టీలోకి ఆయన వెళ్ళిపోయారు. తనతో పాటు క్యాడర్ కూడా తీసుకున్నారు. రాజయ్య మాజీ డిప్యూటీ సీఎం స్టేషన్ గన్పూర్ లో ఫైట్ చేశారు. కడియం కావ్య కూడా స్టేషన్ గన్పూర్ లో ఉండి మొత్తం ప్రచారం చేశారు. కడియం శ్రీహరి, కడియం కావ్య. కాంగ్రెస్ వైపు రిజల్ట్ మనకు స్టేషన్ గన్పూర్ లో కనిపిస్తున్న పరిస్థితి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి క్లియర్ గా ఉన్నది నర్సంపేట దొంతి మాధవరెడ్డి, ములుగు సీతక్క కాంగ్రెస్ పార్టీకి క్లియర్ గా తెచ్చుకున్నారు. కే సముద్రం కాంగ్రెస్ పార్టీ ఉంది, తొర్రూరు కాంగ్రెస్ ఉంది, స్టేషన్ గన్పూర్ ఉంది. బీఆర్ఎస్ మాత్రం మహబూబాద్ 1, జనగాం 2, అదేవిధంగా భూపాలపల్లి 3, వర్ధనపేట 4, డోర్నకల్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్, మరిపేటలో 5. సో 5 బీఆర్ఎస్ ఉంది. తొర్రూరు, స్టేషన్ గన్పూర్ 2 కాంగ్రెస్, వర్ధనపేట బీఆర్ఎస్, సరే ములుగు కాంగ్రెస్. సో బీఆర్ఎస్ ఎన్ని లెక్క పెడతాం, మహబూబాద్ 1, జనగాం 2, భూపాలపల్లి 3, వర్ధన్నపేట 4, మరిపేట 5 బీఆర్ఎస్ కనిపిస్తుంది. కాంగ్రెస్ క్లియర్ గా ఉంది. స్టేషన్ గన్పూర్ కాంగ్రెస్, తొర్రూరు కాంగ్రెస్ 2, కే సముద్రం కాంగ్రెస్ 3, ములుగు కాంగ్రెస్, నర్సంపేట కాంగ్రెస్. సో 5 బీఆర్ఎస్ 5 కాంగ్రెస్ క్లియర్ గా ఉన్న పరిస్థితి. డోర్నకల్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఫైట్ కనిపిస్తుంది. పరకాలలో హంగ్ వచ్చే అవకాశం ఉంది. హంగ్ అంటే పరకాల్లో బీజేపీ కూడా కొంత ఉంది. అక్కడ పరకాల్లో కూడా బీజేపీ ఉండడం వల్ల హంగ్ వచ్చే పరిస్థితి ఎవరు చెప్పలేని పరిస్థితి. కొండా సురేఖ పరకాల్లో కాంగ్రెస్, అక్కడ కొండా సురేఖకు తర్వాత పరకాల్లో ఉన్న ఎమ్మెల్యే మన నర్సంపేట నుంచి వచ్చారు. నర్సంపేట టికెట్ ఆశించిన ఎమ్మెల్యే మన పరకాల ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నా సరే కొంత ప్రభావం మనకు అక్కడ కనిపించట్లేదు. కాంగ్రెస్ పార్టీకి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నా సరే అక్కడ హంగ్ వచ్చే పరిస్థితి మనకు కనిపిస్తుంది. పరకాలకు సంబంధించి రేవూరి ప్రకాష్ రెడ్డి, కానీ చల్లా ధర్మారెడ్డి కూడా అక్కడ బీఆర్ఎస్ నుంచి గట్టి పోటీ ఇచ్చినట్టున్నారు. సో హంగ్ మనకు కనిపిస్తుంది. సో ఇది ఓవరాల్ గా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన పిక్చర్. నెక్స్ట్ ఖమ్మం జిల్లాకు వెళ్దాం. ఖమ్మం జిల్లా కొంత ఇప్పుడు అన్ని జిల్లాలపై ఇంకా ఖమ్మం జిల్లా ఒకటే మిగిలింది. ఖమ్మం జిల్లాకు సంబంధించిన పిక్చర్ ఒకసారి మనం చూద్దాం. శివ పీసీఆర్ ఖమ్మం జిల్లాకు సంబంధించిన గ్రాఫిక్స్ కూడా రెడీ చేయండి. ఖమ్మం సంబంధించి యాకేష్ గాని తర్వాత తిరుపతి రావును కూడా లైన్ లోకి తీసుకోండి. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఒకటి మనకు మిగిలింది. జిల్లాల వారిగా చూసుకుంటే మెదక్, కరీంనగర్, వరంగల్లో ఖమ్మంకు వెళ్దాం. ఈలోగా శ్రీకాంత్ లైన్ లో ఉన్నారు. వరంగల్ శ్రీకాంత్ లైన్ లో ఉన్నారు. శ్రీకాంత్, ఏంటి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పుంజుకోవడానికి కారణం ఏం కనిపిస్తుంది? 5 సీట్లు, 5 బీఆర్ఎస్, 5 మున్సిపాలిటీస్ కాంగ్రెస్ ఉంది. తగ్గఫర్ నడుస్తుంది పరకాల గాని తర్వాత మిగతా డోర్నకల్ గాని. ఎందుకు ఆ విధంగా రికవర్ అయింది బీఆర్ఎస్? సార్ వరంగల్ నుంచి మనకి శ్రీకాంత్ సార్. ఎస్ శ్రీకాంత్ అడిగాను ఈ క్వశ్చన్. శ్రీకాంత్ వినిపిస్తుందా? శ్రీకాంత్, ఓవరాల్ గా వరంగల్ సంబంధించి అయితే చాలా క్లియర్ గా రికవర్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. పీసీఆర్ శ్రీకాంత్ లైవ్ లో కలిసిన తర్వాత చెప్పండి. శ్రీకాంత్ ఉన్నారా? గుడ్ ఈవినింగ్ సార్. గత మున్సిపల్ బీఆర్ఎస్ రికవరీ ఎందుకు కనిపిస్తుంది? ఎమ్మెల్యే ఎన్నికల్లో దారుణ పరాజయం వచ్చింది అసెంబ్లీలో. సో అటువంటి రికవరీ అయిన పరిస్థితి ఎందుకు కనిపిస్తుంది? సార్ గత ఎన్నికల్లో మున్సిపల్ సంబంధించిన ఎన్నికల్లో ఒకసారి పరిశీలిస్తే మాత్రం గతంలో 9 మున్సిపాలిటీకి సంబంధించిన ఎన్నికల్లో నేపథ్యంలో కూడా అక్కడ 9కి 9 కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే కూడా క్లీన్ స్వీప్ చేశారని చెప్పొచ్చు. అదే ఫలితాలు కూడా మరోసారి రిపీట్ చేయాలనే ఉద్దేశంతో కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు అయితే అదేవిధంగా ఇటు అగ్రనేతలు కూడా ఇక్కడ క్యాంపెయినింగ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో ప్రధానంగా కేటీఆర్ స్వయంగా ఇక్కడ పర్యటించడం, అదేవిధంగా ఫుడ్ షో కూడా నిర్వహించడం పరిస్థితి కనిపిస్తుంది. అందులో ప్రధానంగా ఇక్కడ మొత్తం గతంలో 9 ఉంటే మాత్రం ఈసారి 12 మున్సిపల్ సంబంధించినటువంటి ఎన్నికలు అయితే జరిగాయి. ఇందులో ఎక్కువ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పోటాపోటీగా ఉన్నాయని చెప్పొచ్చు. ఇందులో 5 బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మున్సిపల్
సంబంధించి ఎన్నికల్లో కూడా ముందంజలో ఉన్నాయని చెప్పొచ్చు. మరొక కాంగ్రెస్ పార్టీకి ధీటైనటువంటి కొన్ని ప్రాంతాలు మాత్రం టఫ్ ఇస్తుందని చెప్పొచ్చు. ఈ క్రమంలో దీనికి సంబంధించినటువంటి ప్రధానంగా ఇటు జనగామ జిల్లాకు సంబంధించినటువంటి పల్లరాజరెడ్డి స్వయంగా ఇక్కడే తిష్ట వేయడం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ సంబంధించిన అందరితో కూడా మమేకం అవుతూ కూడా గెలుపు అయితే కూడా దిశగా అయితే ఉన్నామని చెప్పొచ్చు. మరోవైపు ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కూడా అదే తరహా సంబంధించి రిపీట్ అవుతుందని చెప్పొచ్చు. ఇటు నర్సంపేట ప్రాంతానికి సంబంధించి మొత్తం 30 వార్డులు ఉంటే మాత్రం ఇందులో కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ మధ్య తీవ్రమైనటువంటి పోటీ ఉంటుంది. అందులో 1-2 సీట్లు ఎక్కువ కూడా వచ్చే అవకాశం అయితే బీఆర్ఎస్ పార్టీకి అయితే కూడా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పొచ్చు. మరోవైపు డోర్నకల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రభుత్వ విప్ ఉన్నటువంటి రామచంద్ర నాయక్ ఉన్నాడు. అదేవిధంగా సీనియర్ మాజీ మంత్రి ఉన్నటువంటి రెడ్డి నాయక్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేత కూడా ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా సాధించాలని చెప్పొచ్చు. ఇలాంటి ఫలితాలు కూడా మరోసారి రిపీట్ అవుతుందని చెప్పొచ్చు. ఇటు కాంగ్రెస్ పార్టీతో పాటు ఇటు బీఆర్ఎస్ పార్టీ రెండింటి మధ్య కూడా ఉందని చెప్పొచ్చు. మరోవైపు ఇటు పరకాలకు సంబంధించినటువంటి ఈ రోజు జరిగినటువంటి పోలింగ్ ఒక్కసారి పరిశీలించవచ్చు. నిన్న మొన్నటి వరకు మాత్రం కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఉందని అనుకుంటాం, కానీ అనూహ్యంగా బీజేపీ పార్టీకి సంబంధించి 2-3 సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవి అంటే ఎవరి ఓట్లు చీల్తాయంటూ కూడా దాంతో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇటు మరోవైపు కూడా బీజేపీ కూడా అందులో ఉన్నటువంటి 2-3 సీట్లు వస్తున్నటువంటి తరుణంలో కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుందని చెప్పవచ్చు సార్. ఓకే థ్యాంక్ యూ. సో శివ, నెక్స్ట్ ఖమ్మం వెళ్దాం. ఖమ్మం